హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 12th January 2020 హిందూలోని ఏటోలు చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తానండి. ఎవరికైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడం వల్ల మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ క్యాబ్ రివార్డ్స్ అని మీకు ముందే అందుతాయి అనమాట. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నాది యూపీఐ ఐడి కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇస్తున్నానండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా ఉండి రియల్గా మీకు ఏదైనా కానీ ఓకే అనిపిస్తే కనుక డొనేట్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల నాకు ఛానల్ డెవలప్మెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ సేఫ్టీ నెట్. ఏ సేఫ్టీ నెట్ అంటే దేనికి సంబంధించి అంటే భద్రతతో కూడినటువంటి ఒక అంశం అనమాట, భద్రతా వలయం అనమాట. మనం భద్రతా వలయం అంటాం కదా, యాక్చువల్గా ఈ సేఫ్టీ నెట్స్ అంటారండి. మనం యాక్చువల్గా దీని ప్రకారం మనం మామూలుగా గ్రామటికల్గా చెప్పాలంటే, సో వీళ్ళు ఏంటంటే ఇక ఎప్పుడు కూడా టైటిల్స్ ఏంటంటే గ్రామటికల్ అంశాలు అనేవి చూడరు, గ్రామర్ అనేది చూడరు అనమాట. సో ఈ సేఫ్టీ నెట్ అన్నారు అంటే భద్రతా వలయం అనమాట. ద పెండమిక్ హ్యాస్ అప్ ఎండెడ్ స్కూలింగ్ అండ్ ద ఎఫర్ట్ షుడ్ బి టు హెల్ప్ ద హార్డెస్ట్ హిట్. అంటే ఇప్పుడు ఈ పెండమిక్ అనేది మనకి ఎట్లా అంటే స్కూలింగ్ అంటే ఈ యొక్క విద్యా విధానాన్ని మొత్తం కూడా ముంచేసింది అనమాట. అపెండెడ్ అంటే ఏంటంటే ముంచివేయటం అనమాట. సో దానికి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకోవాలి అంటే ఆ యొక్క నాశనం అయిపోయిన దాన్ని ఇంకా బలంగా తగిలే విధంగా అంటే హార్డెస్ట్ హిట్ అనమాట. అంటే ఆ నాశనం అయిపోయిన దాన్ని బలంగా తగిలే విధంగా అంటే ఏంటంటే తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ ఎఫర్ట్స్ అనేవి అలా ఉండాలి అని చెప్తున్నారనమాట. The Union Education Ministry's directive to the state to launch a mission to avoid large-scale dropouts in schools in the coming year, partly by relaxing the detention policy, should end the anxiety of millions of students about their academic prospects. అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని నిర్దేశకాలు అనేవి ఇచ్చాడనమాట. దాని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు ఎక్కువ శాతం డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, మధ్యలో స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళని మనం డ్రాప్ అవుట్స్ అంటారు అనమాట. సగంలో చదువు ఆపేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చర్య తీసుకోవాలా రాబోయే సంవత్సరంలో. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క నిర్బంధానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఏవైతే కోవిడ్-19 కారణంగా నిర్బంధానికి వెళ్ళిపోయామన్నమాట, ఆ పాలసీస్ కొంతవరకు ఏంటంటే ఉపశమనం కలిగిస్తూ, రిలాక్సింగ్ అంటే ఉపశమనం కలిగిస్తూ, సో దాని యొక్క యాంగ్జైటీ అంటే చాలామంది మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఏదైతే ఆతృత ఉందో ఆ యొక్క అకాడమిక్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విద్యా విధానానికి యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ప్రాస్పెక్ట్స్ అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ఆందోళన అనేది చాలామందికి ఉందన్నమాట, యాంగ్జైటీ అనేది ఉందన్నమాట. సో దానికి సంబంధించినటువంటి అంశాలను అనేవి కొంతవరకు రిలాక్స్ చేస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మేనేజింగ్ స్కూలింగ్ డ్యూరింగ్ COVID-19 హ్యాస్ బీన్ ఏ ఛాలెంజ్ విత్ యునెస్కో ఎస్టిమేటింగ్ దట్ at the end of 2020 about 320 million students were locked out of schools గ్లోబల్లీ. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క 2020 ప్రకారం ఎస్టిమేషన్ లెక్కల ప్రకారం ఏంటంటే COVID-19 కారణంగా ఈ యొక్క యునెస్కో చెప్పిన లెక్కల ప్రకారం 320 మిలియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ యొక్క స్కూళ్ళ నుంచి దూరంగా, లాక్ అంటే ఏంటంటే దూరంగా అనమాట, లాక్ అంటే మూత వేయటం అనమాట. సో దూరంగా ఉంటారు అని చెప్పేసి యునెస్కో అనేది చెప్పిందనమాట. సౌత్ అండ్ వెస్ట్ ఏషియా ఆర్ అమాంగ్ ద రీజియన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ నాట్ రిటర్నింగ్ టు స్కూల్స్ అండ్ టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంగ్ విత్ సహారన్ ఆఫ్రికా. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క సౌత్ అండ్ వెస్ట్ ఏషియా అంటే సౌత్ అంటే ఏంటి, మన యొక్క దక్షిణ ఆసియాకు సంబంధించి అంటే మన భారతదేశం, సో ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. సో కొంతవరకు చైనా వరకు కలుస్తుంది, చైనా ఇవన్నీ కలుస్తాయి. సో కొంతవరకు చైనా పూర్తి కలవదు. సో తర్వాత మనకు వెస్ట్ ఏషియా అంటే ఏంటంటే ఈ గల్ఫ్ రీజియన్ ఏదైతే ఉందో ఆ గల్ఫ్ రీజియన్ అంతా కూడా మనకు స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా వరకు హైయెస్ట్ రిస్క్ అనమాట. ఇది దేనికని స్కూళ్ళకు వెళ్ళరు. టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే 3వ తరగతి ఏవైతే అంశాలు ఏవైతే ఉంటాయో టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థలతో పాటు కొన్ని ఏవైతే ఉంటాయో కొన్ని అనుబంధ సంస్థలు అనేవి ఉంటాయి అనమాట. ఆ విద్యా సంస్థలని సపోర్ట్ చేసి ట్యూషన్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటన్నిటి టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ అంటారనమాట. సో వాటన్నిటికి కూడా వాళ్ళకు కూడా ఆ కనెక్షన్ అనేది దెబ్బతింటుంది. అంటే ఆ స్కూళ్ళకి కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరు పోరనమాట. సో దీంతో పాటు ఎక్కడ ఈ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో ఈ సహారా రీజియన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. అసెసింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ కీస్ టు ప్లానింగ్ ఫర్ 2021. అంటే మనం అంచనా వేయటం, సమస్య అనేది అంచనా వేయటం అనేది దేనికోసం అంటే రాబోయే 2021కి సంబంధించి మనం ప్లాన్ చేసుకోవడం అనమాట. 2021కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ని మనం ప్లాన్ చేసుకోవడానికి సంబంధించి ఇప్పుడు సమస్య అనేది అంచనా వేస్తున్నాం అనమాట. ద ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిమైన్స్ టాప్ డౌన్ ఇన్ మేకింగ్ పాలసీ
which may not advance educational reform, but the vast administrative resources can be used to quickly access the pandemic's impact on students, టీచర్స్ అండ్ స్కూల్స్. సో ఇప్పుడు మన భారతదేశం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు టాప్ డౌన్ అనమాట. అంటే పైనుంచి కింద దాకా అంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా అంటే కొత్తమైనటువంటి పాలసీస్ అనేవి క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నమాట, తయారు చేస్తుందన్నమాట. పాలసీకి సంబంధించినటువంటి కొన్ని పథకాలు అనేవి తయారు చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమైతే ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొత్తగా పుంతలేమి తగ్గపోవచ్చు అనమాట. అడ్వాన్స్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అనేవి ఉండకపోయినప్పటికీ కూడా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అంటే చాలా వరకు ఎక్కువ మొత్తంలో వ్యాస్ట్గా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే ఏదైతే క్విక్లీ యాక్సెస్ అనమాట, తొందరగా మన యొక్క పెండమిక్ ఇంపాక్ట్ అనే దాని నుంచి ఈ స్టూడెంట్స్ని, టీచర్స్ని, స్కూల్స్ అనేవి తొందరగా యాక్సెస్ తీసుకురావడానికి అంటే వాటిని తొందరగా అందుబాటులో తీసుకురావడానికి సంబంధించినటువంటి చర్యలు మాత్రమే ఉంటాయి అనమాట. ద పెండమిక్ ఇయర్ హ్యాజ్ దస్ ఫార్ విట్నెస్డ్ అప్రహెన్సివ్ గవర్నమెంట్స్ కీపింగ్ ద మెజారిటీ ఆఫ్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ అండ్ ట్రేడింగ్ కేర్ఫుల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రీఓపెనింగ్ క్యాంపసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ ఇయర్ మొత్తంగా మనం చూస్తే కనుక ఈ యొక్క మన పూర్తిగా గవర్నమెంట్ అనేది చాలా వరకు ఎలా ఉందంటే ఈ యొక్క అప్రహెన్సివ్ అంటే అసంతృప్తిగానే ఉందన్నమాట. ఎలాగ ఈ స్కూలింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి అనమాట. సో దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వీళ్ళు కేర్ఫుల్గా అంటే క్యాంపస్ను రీఓపెన్ అయ్యేటప్పుడు ఏవైతే చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రేడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడాలి. అంటే ఆ జరగబోయే అంశాలు ఏవైతే పర్యవసానాన్ని కూడా జాగ్రత్తగా వీళ్ళు పర్యవేక్షిస్తున్నారనమాట. They must prioritize the door-to-door survey needed to identify students who are not in a position to return to classes when schools reopen and whose economic circumstances have changed due to the pandemic's impact on their families. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ యొక్క స్కూల్లో మళ్ళీ తెరవబోయే ముందు ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే అనేది చేస్తున్నారనమాట. ఎందుకని ఎవరైతే యొక్క విద్యార్థులు అనే వాళ్ళని వాళ్ళు గుర్తించాలా, వాళ్ళ యొక్క ఎకనామిక్ పొజిషన్ అనేది అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు స్కూల్ అనేవి రీఓపెన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ స్కూళ్ళకు రాగలిగే స్తోమత అనేది ఉందా, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి అనేది ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందన్నమాట. క్లియర్లీ ద ప్రయారిటీ షుడ్ బి to draw up a database to plan incentives that will prevent dropouts. సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రైమరీగా ఏంటి ఎక్కువ దేనికి ప్రయారిటీ అనేది అంటే ప్రాధాన్యత అనేది ఇస్తారు అంటే వీళ్ళు పూర్తిగా డేటాబేస్ అనేది తయారు చేస్తారన్నమాట. అంటే లెక్క అనేది చూస్తారన్నమాట, ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఎంతమంది స్కూళ్ళకు రాగలరో వాళ్ళ ఎకనామిక్ కండిషన్ అంటే ఫ్యామిలీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే డేటాబేస్ అనేది తీసుకొని దానికి సంబంధించినటువంటి యొక్క ఇన్సెంటివ్స్ అనమాట, ప్రోత్సాహకాలు అనేవి ఇస్తారన్నమాట. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి కొంత సహాయం చేసే విధంగా చేస్తారు. దేనికోసం, ఈ యొక్క డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్కూల్ నుంచి నిష్క్రమించే వాళ్ళు అంటే స్కూళ్ళకు రాకుండా ఆగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించడం కోసం, ప్రివెంట్ అంటే వాళ్ళని నిషేధించడం కోసం, తగ్గించడం కోసం ఈ పనులు చేస్తున్నారు అనమాట. ఎడ్యుకేషన్ కంటిన్యూస్ టు బీ కవర్డ్ బై ఏ సెస్ ఆన్ ట్యాక్స్ అండ్ ద ఫండ్స్ కుడ్ బీ డిప్లాయిడ్ ఇన్ 2021 టువార్డ్స్ దిస్ ఆబ్జెక్టివ్ త్రూ ద సెంటర్స్ సమగ్ర శిక్షా స్కీమ్ అండ్ అదర్ కోవిడ్-19 రిలీఫ్ ప్లాన్స్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ యొక్క విద్య అనేది దేని కిందికి వస్తుందంటే ఈ యొక్క సెస్ ఆన్ ట్యాక్స్ల మీద వచ్చే సెస్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ మధ్యకాలంలో విద్య అనేది ఎక్కువగా ఖర్చు చేయడానికి విద్యకు సంబంధించిన ఖర్చు అనేది పెడుతున్నారనమాట. ఈ యొక్క ట్యాక్స్ సెస్ అనేది ఉంటాయి, ఎడ్యుకేషన్ సెస్ అని అలాంటి సెస్సులు ఉపయోగించి ఈ విద్యకు కావాల్సినటువంటి ఫండింగ్ అంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా 2021 అనేది డిప్లాయ్ అంటే ఏర్పాటు చేస్తారన్నమాట. దీనికి సంబంధించినటువంటి అన్నింటి కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి ఆ ఫండ్స్ అనే అంటే ఈ యొక్క స్కూళ్ళ యొక్క అభివృద్ధి అనే దాన్ని పూర్తి చేయడానికి సెంటర్ అనేది సమగ్ర శిక్షా స్కీమ్ అనే దాన్ని ఈ కోవిడ్-19 రిలీఫ్ ప్లాన్ కింద ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చిందనమాట. అంటే ఆ యొక్క ప్లాన్ దాంతోపాటు కోవిడ్-19 రిలీఫ్ ప్లాన్స్ అంటే సమగ్ర శిక్షా స్కీమ్ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు కోవిడ్-19 రిలీఫ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లాంటిది అలాంటి ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఏంటంటే మళ్ళీ స్కూలింగ్ అనేది అభివృద్ధి చేయాలని చూస్తుందన్నమాట. ద ఇర్రివోకబుల్ రోల్ ప్లేడ్ బై ఎగ్జామినేషన్ ఇన్ డిటర్మైనింగ్ ద ఫేట్ ఆఫ్ స్టూడెంట్స్ who come from varied backgrounds and preparation has long been criticized for its rigidity, and these arguments are raised afresh when the center removed the no detention policy under the RTE Act a couple of years ago. అంటే ఇప్పుడు మనకు ఇర్రివోకబుల్ అనమాట, అంటే తిరిగి పునరావృతం కాని అంశం ఏదైతే ఉందో ఆ యొక్క దానికి సంబంధించినటువంటి రోల్ అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేవి అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ యొక్క
పని అంతా కూడా ఎగ్జామినేషన్ చేస్తున్నాయి అనమాట. అంటే అవి చేసే పని అనేది మనం ఇంకా రివోకబుల్ అనమాట, తిరిగి పునరుద్ధరణ చేయలేని పరిస్థితులు అనమాట. సో అవన్నీ కూడా ఏంటి, ఈ యొక్క విద్యార్థి యొక్క ఏదైతే ఉందో వాటి యొక్క భవిష్యత్తు ఫేట్ ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించేది ఏంటి, ఎగ్జామ్స్ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు మనకు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అంటే ఇప్పుడు కొంతమంది మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగుంటుంది, పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు, కొంతమంది చాలా చిన్న చిన్న స్కూల్లో చదువుతారు. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఎగ్జామినేషన్ విధానం అనేది ఉందన్నమాట. సో అది అనేది చాలా వరకు చాలా కాలంగా ఏంటంటే క్రిటిసైజ్డ్ అనమాట, విమర్శకు గురవుతుందన్నమాట. అంటే పెద్ద స్కూల్ ఇప్పుడు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఉందనుకోండి, పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివినోడికి అదే పబ్లిక్ ఎగ్జామ్, సాధారణమైనటువంటి చిన్న చిన్న స్కూల్లో లేకపోతే ఈ యొక్క మున్సిపాలిటీ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి అదే ఎగ్జామ్ అనమాట, అదే సేమ్ ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ అనేది ఉంది. సో ఇక్కడ స్టాండర్డ్స్ అనేవి మారినప్పటికి కూడా ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్ అనేవి ఒకటే ఉందని చెప్పేసి చాలామంది విమర్శ అనేది ఉందన్నమాట. సో అలాంటి విమర్శ అనేది అంటే దాని యొక్క వ్యతిరేకత అనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కొత్తగా మళ్ళీ ఎక్కువ అయినాయి అనమాట. ఎందుకని ఇప్పుడు ప్రభుత్వం అనేది నో డిటెన్షన్ పాలసీ అనేది, అంటే ఏదైతే నిర్బంధానికి వ్యతిరేకంగా పాలసీ అనేది తీసుకొస్తుంది అనమాట, దేని కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద తీసుకొస్తుంది అనమాట. సో గత 2 సంవత్సరాలుగా అలాంటి ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విమర్శలు అనేవి ఇంకా పెరిగిపోయినాయి అనమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద వైరస్ ఎసిమ్ట్రిక్స్ among groups of students stand aggravated and any detention would be illogical and unjustified. అంటే ఇప్పుడు మనకైనా చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఈ వైరస్ కారణంగా అసమానతలు అనమాట, ఎసిమెట్రీస్ అంటే ఏంటంటే అసమానతలు అనేవి ఈ యొక్క విద్యార్థులలో సంబంధించినటువంటి గ్రూపుల్లో ఏర్పడినాయి అనమాట. మనకు స్టూడెంట్స్లో మనం చూసుకుంటే అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి విద్య అనేది ఇప్పటికీ ఇబ్బంది ఏం కాదు, డబ్బులు లేని వాళ్ళకి అలా గ్రూపుల వారీగా ఈ యొక్క పరిస్థితి అనేది బాగా తీవ్రమైందనమాట, అగ్రవేటెడ్ అనేది చాలా అధికంగా తయారైందనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఎనీ డిటెన్షన్ అనేది ఇప్పుడు దీన్ని నిర్బంధం అనేది మనం కనుక కంటిన్యూ చేసామనుకోండి, అదేంటంటే ఇల్లాజికల్ అనమాట. అసలు అంటే ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది లేకుండా, ఒక లాజిక్ లేకుండా ఉంటుందన్నమాట, ఒక జస్టిఫికేషన్ అనేది ఇస్తుంది అనమాట. Particular mention should be made of the situation for girls whose enrollment in higher numbers has been achieved over the years with considerable effort, as well as children in a less urbanized states where access to schools is weak. అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా మనం మెన్షన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఆడపిల్లల యొక్క పరిస్థితి అనేది మనం కనుక చూస్తే ఏంటంటే చాలా వరకు తక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క హయ్యర్ నెంబర్స్ మనం కనుక ఎన్రోల్మెంట్ కనుక మనం చూసుకోవాలంటే రాబోయే కాలంలో అంటే మనం ఎన్రోల్మెంట్ అనేది కొంతవరకు సాధించాం, ఈ యొక్క ఆడవాళ్ళ పిల్లలకు సంబంధించిన దానికి చాలా వరకు సాధించాం. సో కానీ ఈ యొక్క కన్సిడరబుల్ ఎఫెక్ట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క లెస్ అర్బనైజ్డ్ అనమాట, అంటే ఈ యొక్క పట్టణ ప్రాంతాలు కాకుండా గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి చోట్ల కనుక ఆ స్టేట్స్లో మనం కనుక చూసుకుంటే ఆ యొక్క ఆడపిల్లల చదువు అనేది స్కూళ్ళకు సంబంధించిన చదువు అనేది ఇంకా బలహీనంగానే ఉందన్నమాట. వెన్ ద పెండమిక్ హ్యాడ్ స్టిల్ నాట్ స్వెప్ట్ ఇండియా ఇన్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ సెడ్ among the reasons for children remaining out of school or dropping out were poverty, economic reasons and ill health. సో ఇప్పుడు ఈ యొక్క అంటే మనకు ఈ యొక్క వ్యాధి అనేది ఈ పెండమిక్ అనేది ఫిబ్రవరి నెలలో చూసుకుంటే అంత బాగా వ్యాప్తి చెందలేదు మన భారతదేశంలో. అప్పుడు ఇంకా ఏంటంటే మన భారతదేశాన్ని పూర్తిగా స్వెప్ట్ అనమాట, తుడిచిపెట్టలేదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ అనే అతను ఏం చెప్పాడు అంటే ఈ యొక్క స్కూళ్ళలో డ్రాప్అవుట్లు కావచ్చు, లేకపోతే స్కూల్ నుంచి ఈ యొక్క పిల్లలు దూరంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పేదరికం, పావర్టీ, తర్వాత ఎకనామిక్ రీజన్స్ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, తర్వాత ఇల్ హెల్త్ అనమాట అనారోగ్యమైనటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పాడు. ఏది ఈ వ్యాధి రాకముందుకే చెప్పాడు. అంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎకనామిక్ పరిస్థితుల పావర్టీ పెరిగిపోయింది, ఎకనామిక్ రీజన్స్ అనేవి పెరిగిపోయినాయి, ఇల్ హెల్త్ అనేది ఇంకా పెరిగిపోయింది. సో ఇంకా ఏంటి అప్పుడే దారుణంగా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా బలహీన పడిపోయిందని చెప్తున్నారు అనమాట. ద ఎకనామిక్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఓవర్ ద పాస్ట్ డజన్ మంత్స్ బీన్ exacerbated by COVID-19 while the digital divide witnessed in online education become an unprecedented cause of deprivation. అంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు డజన్స్ ఆఫ్ మంత్స్ అంటే ఒక దగ్గర 12 నెలల నుంచి మనకి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ విధానం నుంచి మనం చాలా దూరంగా ఉన్నాం అనమాట. సో ఇవంతా కూడా ఇంకా ఏంటంటే ఎక్సర్బేట్ అంటే ఏంటంటే ఇంకా ఆ యొక్క తీవ్రత అనేది పెరిగిపోయిందనమాట. మనం పూర్తిగా చూస్తే ప్రకోపం అంటే తీవ్రత పెరిగిపోయిందనమాట COVID-19 కారణంగా. సో ఇప్పుడు మనకు డిజిటల్ డివైడ్ అనేది ఏర్పడిందనమాట. అంటే ఈ యొక్క ఏదైతే డిజిటల్ రంగంలో మనకు ఏవైతే ఉన్నాయో 2 భిన్నమైనటువంటి పరిస్థితులు అనేవి మనకు కనపడుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే పరిస్థితి అనేది ఇంతకుముందు ఎప్పుడు సంభవించినంతటువంటి తీవ్రమైన ఈ యొక్క క్రైసిస్ అనమాట. డిప్రివేషన్ అంటే లేమి అనమాట, క్రైసిస్ అంటే ఏమీ లేకపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే డిజిటల్ డివైడ్ అనేది ఎలా ఏర్పడింది అంటే ఉన్న వాళ్ళకి ఏంటి ఆ డిజిటల్ రంగంగా ఏది ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళ విద్యను కొనసాగిస్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి అనేది అలానే ఉంది, వాళ్ళకి ఎటువంటి ఆన్లైన్ క్లాసులు కానీ ఏమీ లేవన్నమాట. సో దీని ప్రకారం ఏంటంటే విద్యాపరంగా అంటే ఈ యొక్క డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 భాగాలు అనేవి ఏర్పడినాయి అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు సంభవించని భయంకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. మోర్ ఓవర్ వ్యాక్సినేషన్
cannot cover the bulk of the population quickly, and education can possibly achieve a semblance of a normality only well into the next academic year. అంటే మనకు వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఎక్కువ శాతం బల్క్లో మన పాపులేషన్లో మనం తొందరగా వేయించలేము అనమాట. ఎందుకంటే వ్యాక్సిన్ సంఖ్య అనేది తక్కువ. సో వచ్చిన వ్యాక్సిన్ అనేది ముందుగా ప్రయారిటీ రంగాలకే ఇస్తారనమాట. సో అలాంటి పరిస్థితులనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సమతుల్యత, సెంబాలెన్స్ అంటే సమతుల్యత అనేది రాబోయే కాలంలో, అంటే సమతుల్యత కావచ్చు, లేకపోతే బాహ్య రూపం అనేది మనకు కావాలంటే, నార్మల్ పొజిషన్లోకి రావాలి అంటే కనుక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. కానీ ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి అంటే 2020-21 ఇంకా అయిపోయినట్టే. ఈ 21 నుంచి 22 మధ్యలో ఏమన్నా ఉంటే చూసుకోవాల్సిందే అనమాట. దిస్ ఈస్ ద టైమ్ టు క్రియేట్ ఏ సేఫ్టీ నెట్ ఫర్ ఎడ్యుకేషన్, లెట్టింగ్ నో స్టూడెంట్ ఫాల్ త్రూ. సో ఇలాంటి సమయంలో ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి రక్షణాత్మకమైనటువంటి వలయాన్ని అనే దాన్ని, సేఫ్టీ నెట్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ సేఫ్టీ నెట్ అనేది ఏం చేయాలి అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క డ్రాప్అవుట్స్కి, అంటే ఈ యొక్క విద్య నుంచి దూరంగా వెళ్లకుండా చూసే విధంగా చర్యలు అనేవి తీసుకోవాలన్నమాట. అలాంటి పర్యవసానాలను రానివ్వకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు మనకు ఈ యొక్క కోవిడ్-19 కారణంగా 2020-21 సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ అనేది దెబ్బతిన్నదనమాట. దీనికి రకరకాల సమస్యలు అనేవి ఏర్పడినాయి. ఈ యొక్క విద్యా విధానంలోనే రెండు డివైడెడ్ పరిస్థితులు, డిజిటల్ డివైడ్ అనేది ఏర్పడింది అనమాట. అంటే ధనవంతులు, అంటే ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఏవైతేనో కండక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు అలానే డిఫరెంట్గా ఉన్నారనమాట. ఒకవేళ రేపు ఎగ్జామ్స్ జరిగినప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఎగ్జామ్స్ మీద కొంత క్రిటిసిజం అనేది ఉందన్నమాట, విమర్శ అనేది ఉంది. ఏమని, ఈ యొక్క అంటే హయ్యర్ స్టాండర్డ్స్ చదివిన స్కూల్లో చదివిన పిల్లలకి, లోయర్ స్టాండర్డ్ స్కూల్లో చదివిన పిల్లలకి ఎగ్జామ్ మాత్రం ఒకటే స్టాండర్డ్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హయ్యర్ స్టాండర్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఒక అంశం అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క డిజిటల్ డివైడ్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క అంశం అనేది ఇంకా తీవ్రతరమైంది. ఆ క్రిటిసిజం అనేది, అంటే రేపు ఏదైనా కానీ కొంత సిలబస్ తగ్గించి ఎగ్జామ్ పెట్టినప్పటికీ కూడా ఆ సమస్య అనేది అలానే ఉంటుందన్నమాట. సో ఇలాంటి సమయంలో మనం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది వదిలేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే స్కూళ్ళకి పిల్లలు దూరంగా అయిపోయే అవకాశం ఏదైతే ఉందో, అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి ఆ యొక్క ప్రభావాన్ని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిడ్జింగ్ ద గల్ఫ్. అంటే గల్ఫ్కి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఏదైతే గల్ఫ్ రీజియన్ అనేది ఒకటి ఉందండి. సో దాంట్లో కూడా మనకు అరబ్ కంట్రీస్ అన్నీ ఉంటాయి. అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతార్ ఇవన్నీ ఉంటాయి అనమాట. దానికి సంబంధించినటువంటి ఎప్పుడు అక్కడ ఒక సమస్య అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఇవన్నీ కూడా రిచ్ కంట్రీస్, ఎందుకంటే ఆయిల్ యొక్క సంబంధించినటువంటి రీసోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఎప్పుడు కూడా పేదవాళ్ళకి మధ్య గొడవలు ఉన్నా లేకపోయినా కానీ ధనవంతుడి మధ్య మంచి కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి గొడవ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సౌదీ అరేబియా నౌ రీబిల్డింగ్ టైస్ విత్ ఖతార్ షుడ్ లెర్న్ నాట్ టు థ్రెటన్ ఇట్స్ నైబర్స్. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా అనేది కొత్తగా ఏం చేస్తుందంటే ఖతార్తో ఈ యొక్క ఏవైతే ఇంతకుముందు దెబ్బతిన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీబిల్డ్ అనమాట. ఆ టైస్ అనే వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సౌదీ అరేబియా నేర్చుకోవాలి అంటే ఏదైతే ఉందో ఈ యొక్క మన పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని థ్రెటన్ అనమాట. అంటే ఏంటి కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనం భయపెట్టడం కావచ్చు, లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడేసే విధంగా అలాంటి పరిస్థితులు అనేవి ఏవి చేయకూడదు, థ్రెటన్ చేయకూడదు, వాళ్ళని భయపెట్టకూడదు అని చెప్తున్నారనమాట. అలాంటివి నేర్చుకోవాలి అంటే పక్క దేశాలతో సఖ్యంగా ఉండటం అనేది సౌదీ అరేబియా నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. ద గల్ఫ్ రీకన్సిలియేషన్ సమ్మిట్ ఇన్ ఆల్ ఉలా సౌదీ అరేబియా వేర్ ద కింగ్డమ్ and its allies decided to end their blockade of Qatar has brought an end for now their long fought. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క గల్ఫ్ అనేది ఈ యొక్క రీకన్సిలియేషన్ అనమాట. సయోధ్యకు సంబంధించినటువంటి రీకన్సిలియేషన్ అంటే సయోధ్యకు సంబంధించినటువంటి సమ్మిట్ అనేది అల్ ఉలా అనే చోట ఈ యొక్క సౌదీ అరేబియాలో జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కింగ్డమ్ కావచ్చు, అంటే ఈ యొక్క సౌదీ అరేబియా కింగ్డమ్ కావచ్చు, దాని యొక్క మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిసైడ్ అయ్యారనమాట. ఖతార్తో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దిగ్బంధం ఏదైతే ఉందో, బ్లాకేడ్ అంటే ఖతార్ని దిగ్బంధించేశారనమాట. ఖతార్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా దాని దిగ్బంధానికి గురి చేశారు. దాన్ని మనం తొలగించాలి. సో ఈ యొక్క అంటే కొంతకాలంగా కలుస్తున్నటువంటి ఈ యొక్క జన్మ వైరం అంటారనమాట. ఫ్యూయిడ్ అంటే ఏంటంటే జన్మ వైరం, అంటే పుట్టుకతో వచ్చినటువంటి వైరం అంటారు చూసారా, జన్మ వైరం అంటారు చూసారా, అలాంటిది అనేది మనం ఆపివేయాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు అనమాట. ఇన్ 2017 సౌదీ అరేబియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS, the UAE, Bahrain, Egypt imposed the blockade and severed diplomatic ties, accusing the tiny Gulf country of supporting terrorism.
సో ఇప్పుడు ఈ యొక్క 2017లో సౌదీ అరేబియా దానిలో లీడర్షిప్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ అనే అతను ఎంబీఎస్ అనమాట. సో దాంతోపాటు యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకళ్ళు, నెక్స్ట్ బెహ్రెయిన్ ఒకటి, తర్వాత ఈజిప్ట్ అనేవి ఈ 4 దేశాలు కలిసి ఏం చేసినాయి అంటే పూర్తిగా ఈ యొక్క ఖతార్ని దిగ్బంధానికి గురి చేసినాయి అనమాట. సో ఏంటి ఈ యొక్క తీవ్రమైనటువంటి ఈ యొక్క దౌత్యపరమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఆంక్షలు అనేవి పెట్టినాయి అనమాట ఈ టైస్కి సంబంధించి. దాంతోపాటు వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో ఈ ఖతార్ అనే ఈ గల్ఫ్ కంట్రీ అనేది ఈ యొక్క టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తుంది, దానికి సహాయం చేస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని అలా పూర్తిగా నిర్బంధానికి గురి చేశారనమాట. దే ఆల్సో ఇష్యూడ్ 13 డిమాండ్స్ ఫర్ ఇట్ టు బీ లిఫ్టెడ్ విచ్ ఇంక్లూడ్ షిఫ్టింగ్ డౌన్ ద ఖతార్ ఫండెడ్ టీవీ నెట్వర్క్ ఆల్ జజీరా, closing a Turkish military base and reducing diplomatic relations with Iran. సో ఇప్పుడు మేము కనుక ఈ యొక్క ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలంటే మాకు సంబంధించినటువంటి 13 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు మేము నెరవేర్చాలని చెప్పేసి ఖతార్ మీద కొన్ని కండిషన్స్ పెట్టినాయి అనమాట. ఏమిటి ఆ కండిషన్స్లో భాగంగా 3 ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. ఖతార్ ఏదైతే ఉందో ఖతార్ యొక్క ఫండ్స్ ద్వారా అంటే దాని యొక్క డబ్బుల ద్వారా నడుస్తున్నటువంటి టీవీ నెట్వర్క్ అయినటువంటి అల్ జజీరా అనే దాన్ని పూర్తిగా ఆపివేయాలి, మూసేయాలా. దాంతోపాటు టర్కిష్ మిలిటరీ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క ఖతార్ ప్రాంతం నుంచి తొలగించాలి, క్లోజ్ చేయాలి, పూర్తిగా క్లోజింగ్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్ అనేది ఇరాన్తో అంటే దౌత్యపరమైనటువంటి ఈ యొక్క బంధం అనేది ఇరాన్తో తగ్గించుకోవాలని చెప్పేసి వీళ్ళు కండిషన్ పెట్టారనమాట. ఖతార్ డిడ్ నాట్ బడ్జ్ డిస్పైట్ ద హెవీ ఎకనమిక్ కాస్ట్. సో ఖతార్ ఇంత జరిగినప్పటికి కూడా కొంత కూడా మొగ్గు చూపలేదన్నమాట. బడ్జెట్ అంటే మొగ్గు చూపలేదన్నమాట. అంత ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు అనేవి లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఖతార్ అనేది వాళ్ళ వైపు మొగ్గు చూపలేదన్నమాట. వెన్ ద సౌదీ అండ్ ఎమిరేట్స్ ఎయిర్ స్పేసెస్ వర్ క్లోజ్డ్, ఇరాన్ ఆఫర్డ్ ఖతార్ గ్లోబల్ కనెక్టివిటీ. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క చర్చలు విఫలమయ్యడం వల్ల ఏం చేశారు, ఖతార్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫ్లైట్స్ అనేవి సౌదీ అరేబియా కావచ్చు అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎగరనీయకుండా పూర్తిగా క్లోజ్ చేశారనమాట. ఆ ఎయిర్ స్పేస్ దాన్ని క్లోజ్ చేశారనమాట. అప్పుడు ఇరాన్ ఏం చేసింది, ఖతార్కి ఈ యొక్క గ్లోబల్ కనెక్టివిటీ కోసం తన దేశం నుంచి ఎయిర్ కనెక్టివిటీ అనేది ఇచ్చిందనమాట. ఆల్ జజీరా ఈజ్ స్టిల్ లైవ్. సో ఆల్ జజీరా ఛానల్ అనేది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అండ్ ఖతార్ హ్యాస్ ఇన్వైటెడ్ మోర్ టర్కిష్ ట్రూప్స్ బోల్స్టరింగ్ ఇట్స్ టైస్ విత్ అంకారా విచ్ ఈజ్ యాంగర్ టు ప్లే ఏ బిగ్గర్ రోల్ ఇన్ వెస్ట్ ఏషియా. తర్వాత ఏం చేసింది, ఇంకా టర్కీకి సంబంధించినటువంటి టర్కిష్ ట్రూప్స్ అనేవి తన యొక్క దేశంలోకి ఇంకా ఇన్వైట్ చేసింది, ఎక్కువ మొత్తంలో తెప్పించుకుంది. దానికి సపోర్టు ఈ యొక్క అంకారాస్తో ఈ యొక్క మైత్రి అనేది అంటే ఈ యొక్క టర్కీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజధానిలో అంకారా ఒకటి అనమాట. దాంతో ఈ యొక్క బోస్టర్ సహాయం అనేది పెంచుకుందనమాట, వాళ్ళ యొక్క సహాయాన్ని పెంచుకుందనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క వెస్ట్ ఏషియాలోనే ఈ యొక్క పెద్ద రోల్ అనేది ప్లే చేసే విధంగా ఖతార్ అనేది తయారైపోయింది అనమాట. మోర్ ఓవర్ ఇట్ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యుఎస్ తాలిబాన్ deal and continued to host talks between Taliban representatives and ఆఫ్ఘన్ గవర్నమెంట్. సో ఇదే కాకుండా ఇంకా ఈ ఖతార్ ఏం చేసిందంటే యూఎస్కి తాలిబాన్కి సంబంధించినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు అనేవి కూడా కొనసాగించడానికి తాలిబాన్ రిప్రజెంటేటివ్స్కి ఆఫ్ఘన్ గవర్నమెంట్కి మధ్య సయోధ్య కుదరడానికి కూడా ఖతారే కారణమైందనమాట. ఇఫ్ ద రీజనల్ సౌదీ ప్లాన్ వాజ్ టు ఐసోలేట్ ఖతార్ అండ్ మేక్ ఇట్ నీల్, ఇట్ హ్యాస్ బ్యాక్ఫైర్డ్. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఏమనుకుంది అంటే ఈ యొక్క ఖతార్ అనే దాన్ని మోకాల మీద ఈ యొక్క నీల్ మీద అంటే మోకాల మీద నిల్చోబెట్టాలా. సో దాన్ని పూర్తిగా వెనక నుంచి దెబ్బతీయాలి అంటే పూర్తిగా దెబ్బతీయాలనుకుంది కాస్త ఇప్పుడు బ్యాక్ఫైర్డ్ దానికి తిరిగి దెబ్బ తగిలింది అనమాట. ఈ సౌదీ అరేబియాకే దెబ్బ తగిలింది, ఎందుకని ఖతార్ అనేది బలంగా తయారైపోయింది అనమాట. అండ్ ఇన్ ద లాస్ట్ వీక్స్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ MBS and his allies seem to have realized their strategic folly. సో ఎప్పుడైతే ఈ యొక్క ట్రంప్కు సంబంధించినటువంటి చివరి వారాలు ఏవైతే ఉన్నాయో ఆయన పరిపాలన కాలంలో ఉన్నటువంటి చివరి వారాల్లో ఈ యొక్క మహమ్మద్ బిన్ సల్మాన్ అనే అతను తర్వాత అతని యొక్క మిత్రపక్షాలు అనేవి వాళ్ళు వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు ఏం చేశారో వాళ్ళకి అర్థమైందనమాట, వాళ్ళకి రియలైజ్ అయ్యారనమాట. ఖతార్ హ్యాస్ మేడ్ ఫ్యూ కన్సెషన్ టు రీచ్ ద రీకన్సిలియేషన్. సో ఇప్పుడు ఖతార్కి కొంతవరకు కొన్ని మినహాయింపులు అనేది ఇచ్చారనమాట తిరిగి సయోధ్యలో ఏర్పాటు చేసుకోవడానికి, సయోధ్య కుదుర్చుకోవడానికి. ద 13 స్పెసిఫిక్ డిమాండ్స్ వర్ రీప్లేస్డ్ బై ఏ బ్రాడ్ అగ్రిమెంట్ ఆన్ నో ఇంటర్వెన్షన్ ఇన్ అదర్ కంట్రీస్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కోఆపరేటింగ్ టు ఎన్ష్యూర్ రీజనల్ స్టెబిలిటీ అండ్ security which can be open
టు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ డిఫరెంట్ సైడ్స్. సో ఇప్పుడు ఈ యొక్క 13 అంటే ఇంతకుముందు మనం 13 డిమాండ్లు అనేవి వాళ్ళు చేశారని చెప్పాం కదా. ఆ స్పెసిఫిక్ డిమాండ్ల బదులుగా వీళ్ళు ఏం చేశారంటే కొత్త అగ్రిమెంట్ అనే దాన్ని తయారు చేసుకున్నారనమాట. ఆ అగ్రిమెంట్ ఏంటంటే నో ఇంటర్వెన్షన్ ఇన్ ద కంట్రీస్ ఇంటర్నల్ అఫేర్. అంటే వాళ్ళ యొక్క అంతర్గత విషయాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోకపోవడం అనే దానికి సంబంధించి, దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క రీజనల్ స్టెబిలిటీ కోసం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. రీజనల్ స్టెబిలిటీకి సెక్యూరిటీకి సంబంధించి ఒకరికొకరు సహాయపడాలి అని చెప్పేసి ఇలాంటి రకరకాలైనటువంటి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి డిఫరెంట్ సైడ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఆ 13 డిమాండ్స్ అనేవి తొలగించి. ఆఫ్టర్ ద సమ్మిట్, ఖతార్స్ ఫారిన్ మినిస్ట్రీ హ్యాస్ సెడ్ దట్ ద కంట్రీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఆల్టరింగ్ టైస్ విత్ ఇరాన్ అండ్ టర్కీ. సో ఇప్పుడు ఈ యొక్క సమ్మిట్ తర్వాత ఖతార్కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ ఏమన్నాడంటే, మా దేశానికి ఇరాన్తో కానీ టర్కీతో కానీ ఈ యొక్క బంధం ఏదైతే ఉందో దాంట్లో మార్పులు తీసుకొచ్చి రావాలనే ఉద్దేశం అనేది లేదు, ఇంటెన్షన్ మాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అంటే ఇంతకుముందు ఇరాన్ టర్కీతో ఎలాంటి బంధం అయితే ఉందో అలాంటి బంధాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇన్ ప్రాక్టీస్ ద సౌదీ సైడ్ స్టెప్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ డిమాండ్స్ అండ్ మేడ్ అమెండ్స్ విత్ an unshaken Qatar as a new president is going to assume power in the US. సో ఇప్పుడు మనకు ఏమైంది, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనేది కొత్తగా ఈ యొక్క ప్రాక్టీస్లో సౌదీ అరేబియా అనేది కొంతవరకు తగ్గిందనమాట. స్టెప్ డౌన్ తగ్గిందనమాట. ఎందుకని ఈ డిమాండ్స్ అనేవి పూర్తిగా తగ్గించుకొని ఆ డిమాండ్స్లో మార్పులు అనేవి తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క చెదరని ఖతార్ అన్షేకన్ అంటే ఒక చెక్కు చెదరని ఖతార్ ఏదైతే ఉందో ఆ ఖతార్కి సంబంధించినటువంటి రాబోయే కాలంలో యూఎస్ ప్రెసిడెన్సీ యొక్క పవర్ అనేది మారబోతుందన్నమాట. జియో బిడెన్ రాబోతున్నాడు. సో ఆ సమయంలో ఏంటి ఈ యొక్క ఖతార్తో మిత్రభావాన్ని అంటే స్నేహబంధాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నాను అనమాట. ద సౌదీ యూ టర్న్ could be the result of a genuine tactical rethink. సో ఇప్పుడు ఈ సౌదీ అనేది పూర్తిగా ఈ యొక్క యూటర్న్ తీసుకోవడం అనేది మనం కనుక చూసుకుంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క పునరాలోచన అనమాట. రీథింక్, టాక్టికల్ రీథింక్ అంటే వ్యూహాత్మకమైనటువంటి పునరాలోచన అనమాట. ద రిఫ్ట్ ఇన్ ద గల్ఫ్ హెల్ప్డ్ ఇరాన్ అండ్ టర్కీ, రియాద్స్ మెయిన్ రైవల్స్, వైల్ ఇట్ ఫెయిల్ టు స్కుటుల్ ఖతార్స్ స్టాండింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ రిఫ్ట్ అంటే ఈ చీలిక, రిఫ్ట్ అంటే ఏంటంటే చీలిక అనేది మనం ఏమైనా చూస్తుంటే గల్ఫ్లో ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఈ చీలిక అనేది అంటే ఇప్పుడు వాళ్ళు సౌదీ అరేబియానికి తగ్గటం, ఖతార్కి అనుకూలంగా ఉండటం అనేది ఇరాన్ అనే టర్కీకి సహాయం అవుద్దనమాట. వీళ్ళు రియాద్కి సంబంధించినటువంటి అంటే ఈ యూఏఈకి సంబంధించినటువంటి మెయిన్ రైవల్స్ అనమాట. ఈ టర్కీ కావచ్చు, ఇరాన్ కావచ్చు. సో వాళ్ళ రైల్స్ అనమాట. ఈ యొక్క కారణంగా ఈ యొక్క ఖతార్ స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ బకెట్ స్కుటుల్ అంటే ఏంటంటే ఒక పాత్ర, గిన్నె అనమాట. దాన్ని దెబ్బతీయలేకపోయిందనమాట. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పరిస్థితులన్నీ కూడా లేకుండా వాళ్ళు స్ట్రాంగ్గా తయారయ్యారనమాట. ఇరాన్ రీలింగ్ అండర్ యుఎస్ శాంక్షన్స్ ఆల్సో గెట్ సమ్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఫ్రమ్ ఖతారీ పే అవుట్స్ ఫర్ యూజింగ్ ఇట్స్ ఎయిర్ స్పేస్. అంటే ఇప్పుడు ఈ యొక్క పూర్తిగా ఇరాన్ అనేది యుఎస్కు సంబంధించినటువంటి ఏవైతే ఆంక్షల్లో ఉందన్నమాట ఆ ఆంక్షల్లోకి సంబంధించినటువంటి ఈ యొక్క తిప్పికొట్టడానికి సంబంధించి ఈ యొక్క ఇరాన్కి ఖతార్ నుంచి వచ్చే ఏదైతే ఆర్థిక సహాయం అనేది అంటే వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ వాడుతున్నందుకు ఆ ఖతార్ అనేది కొంత డబ్బు అనేది ఈ యొక్క ఇరాన్ అనే దానికి ఇస్తూ ఉంటుంది అనమాట. ఎవరు ఎయిర్ స్పేస్ వాడినా కానీ ఆ దేశం అనేది వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండాలన్నమాట. సో ఆ యొక్క కొంతవరకు ఆ పేఅవుట్స్ అనేవి ఇరాన్కి అనేవి సహాయకారి అయినాయి అనమాట ఈ యొక్క ఎయిర్ స్పేస్ సంబంధించి. బై లిఫ్టింగ్ ద ఎయిర్ అండ్ సీ బ్లాకేట్స్, the Saudis and the Emirates could deny Iran of those funds and also try to put up a united Arab regional front as Joe Biden is preparing to renegotiate the Iran nuclear deal. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఈ యొక్క బ్యాకేడ్ అంటే ఏంటి, ఈ యొక్క దిగ్బంధం ఏదైతే ఉందో ఆ దిగ్బంధం అనేది తొలగిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క సౌదీ అరేబియా కావచ్చు, ఈ యొక్క అరబ్ ఎమిరేట్స్ అనేవి దిగ్బంధం తొలగించడం వల్ల ఇప్పుడు ఖతార్ ఏం చేస్తుంది, మళ్ళీ తన యొక్క ఫ్లైట్స్ అనేవి ఈ యొక్క ఎయిర్ బేస్ మీద ఇచ్చి తీసుకొస్తాయి అనమాట. సో దీని కారణంగా ఏమవుతుంది, ఈ ఇరాన్కి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోద్ది, డినే అనమాట, అది పూర్తిగా ఆగిపోద్ది అనమాట. సో దీని కారణంగా ఏమవుతుంది, రాబోయే కాలంలో జియో బైడెన్తో మళ్ళీ ఈ యొక్క అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క రీజనల్ ఫ్రంట్ అనేది ఈ యొక్క జియో బైడెన్కి ఒక అవకాశం ఇస్తుంది అనమాట. ఇరాన్తో తిరిగి ఈ యొక్క రీనెగోషియేషన్స్ అనమాట, తిరిగి చర్చలు జరపడానికి న్యూక్లియర్ డీల్ సంబంధించినటువంటి అంటే ఇరాన్ అనేది కొంత తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ద సౌదీస్ మే ఆల్సో బీ హోపింగ్ దట్ బ్రిడ్జింగ్ ద గల్ఫ్ బిట్వీన్ టూ అమెరికన్ allies would help them warm up to the Biden administration. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ సౌదీ అనేది కొంతవరకు ఏమవుతుంది, రాబోయే కాలంలో కొంత ఆశాజనకంగా ఉందన్నమాట. దీనికి సంబంధించి గల్ఫ్కి సంబంధించినటువంటి ఒక మార్గం అనేది వేయాలి, బ్రిడ్జ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలా. దీనికి సంబంధించి అమెరికన్ ఎల్లీస్ ఏవైతే ఉన్నాయో, మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయం చేసే విధంగా ఉండాలా. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్కి కొంతవరకు వామప్ అంటే ఏంటంటే సహాయకారిగా ఉంటుందన్నమాట. వామప్ అంటే ఏంటంటే మనం ఇనిషియల్గా చేసేది సహాయకారిగా ఉండేదన్నమాట. రాబోయే కాలంలో ఆ పరిపాలన పెంచడానికి వామప్ లాగా ఉంటుందన్నమాట. వైల్ ఎండింగ్ ద feudism welcome, it cannot be overlooked that this necessary crisis was born out of an
ఇల్ థాట్ అవుట్ సౌదీ ఎమిరేట్స్ స్ట్రాటజీ ఆఫ్ కోర్షన్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే ఉందో చిరకాలంగా ఉన్నటువంటి జన్మ వైరం అనేది పూర్తిగా ఎండింగ్ ఆగిపోయింది, పూర్తిగా ఎండ్ చేశారు, అంటే పూర్తిగా అంతమంది ఇచ్చడం అనేది చాలా వరకు అందరూ ఆహ్వానించదగ్గ విషయం అనమాట. కానీ దీన్ని ఎప్పుడూ కూడా ఓవర్లుక్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు అన్నెసరీ క్రైసిస్ అనేది వచ్చింది కాబట్టి వీళ్ళు ఇలాంటి పరిస్థితులు అనేవి తీసుకొచ్చారనమాట. రేపు మళ్ళీ పరిస్థితులు అనేవి సాధారణంగా వస్తే ఈ సౌదీ ఎమిరేట్స్ కావచ్చు, ఈ యొక్క స్ట్రాటజీ అనేది మళ్ళీ బలాత్కారంగా మారిపోయే విధంగా ఉండకూడదు అనమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ పూర్లీ ఆన్ దెమ్. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద ఈ యొక్క అంశం అనేది చాలా బలహీనంగా పడుతుంది అనమాట. దే షుడ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ బిల్డ్ టైస్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ కోఆపరేషన్, నాట్ ఆన్ థ్రెట్స్ అండ్ కోర్షన్. సో ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క బంధాలు అనేవి ఎలా అంటే వీళ్ళు పూర్తిగా ఇంతకుముందు జరిగినటువంటి నష్టాల నుంచి కొంత ఆ యొక్క తప్పుల నుంచి కొంత నేర్చుకోవాలన్నమాట. సో బంధాలు ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటే ఇద్దరి యొక్క సయోధ్య మీదే ఉండాలి తప్పితే ఇద్దరి యొక్క ఇష్టాల మీద ఉండాలా, దాంతోపాటు ఇద్దరి యొక్క సహాయ సహకారాలు కోఆపరేషన్ మీదే ఉండాలి. కాబట్టి కానీ థ్రెట్స్ అంటే భయాల నుంచి కానీ లేకపోతే బలాత్కారం, కోఆపరేషన్ అంటే ఏంటంటే బలాత్కారం నుంచి మాత్రం ఇలాంటి యొక్క బంధాలు అనేవి ఉండకూడదు అనేది వీళ్ళు తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు జరిగినటువంటి తప్పిదాల వల్ల. లేదండి ఖతార్ మీద ఇంతకుముందు ఆంక్షలు అనేవి ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎవరు సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, తర్వాత ఈ యొక్క ఏవైతే కొన్ని దేశాలు అనేవి ముఖ్యంగా ఈ యొక్క ఈజిప్ట్ దేశాలు. సో దాని నుంచి ఇప్పుడు ఏంటంటే ఖతార్ కొంత ఉపశమనం అనేది ఇచ్చారు. ఇంతకుముందు 13 డిమాండ్లు పెట్టారు, ఇప్పుడు ఆ డిమాండ్లు అనేది తీసేశారనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క బంధం అంటే ఇప్పుడు వీళ్ళకి దగ్గరగా ఎప్పటి నుంచో కూడా జన్మ వైరం అనేది ఉంది ఈ దేశాలన్నింటికి కూడా. ఆ జన్మ వైరాన్ని తొలగించారు. ఎందుకని రాబోయే కాలంలో బ్రిటన్ అడ్మినిస్ట్రేషన్కి కొంత సహాయం చేసే విధంగా ఇప్పుడు పరిస్థితులు అనేవి మారుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి పరిస్థితులే కొనసాగాల, ఒకరికొకరు సహాయంగా కోఆపరేటివ్గా ఉండాలి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనం కానీ ఆధిపత్యం కానీ లేకపోతే ఈ యొక్క బలాత్కారం చేసుకునే విధంగా పరిస్థితులు అనేవి ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి ఈరోజు నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.